నేను చెప్పాను మేడం, మీరు అసలు చెప్తాను కేసు పెడతాం. చూశారు కదా ఆ వీడియోలో విడతల రజనీ గారిని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అనుకుంటారు, కానీ అరెస్ట్ చేసేది విడతల రజనీ గారిని కాదు, విడతల రజనీ గారి యొక్క పిఏ శ్రీనివాసరెడ్డి. ఈ శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేస్తూ ఉంటే, ఒక పిఏని అరెస్ట్ చేస్తూ ఉంటే మాజీ ఎమ్మెల్యే, మాజీ మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి విడతల రజనీ గారు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కాని ప్రశ్న ప్రజలకి. అదేంటి, సాధారణంగా మనం చూస్తాం కదండి, ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేసినా లేదంటే ఒక నాయకుడిని ఎవరైనా అరెస్ట్ చేస్తూ ఉన్నారనుకో, వాళ్ళకి సంబంధించిన పిఏలే కానీ లేదంటే వాళ్ళ యొక్క కార్యకర్తలే కానీ మా నాయకుడిని అరెస్ట్ చేస్తారా, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏ కాజు మీద అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అడ్డపడటం సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం, అడ్డుపడతా ఉంటారు ఎవరో ఒకరు. కానీ ఇక్కడ రివర్స్ అయిపోయిందండి. అంటే కాలక్రమేణా మారుతూ ఉందంటే ఏంటనుకున్నాం కదా, ఇదేనుకుంటా బహుశా. ఎక్కడేం జరుగుతూ ఉంది, పిఏని అరెస్ట్ చేస్తూ ఉంటే అంతటి హోదాలో ఉన్నటువంటి మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి మాజీ మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి విడతల రజనీ గారు ఈరోజు పిఏని అరెస్ట్ చేస్తూ ఊరుకునేది లేదని చెప్పి సిఐ మీద దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటంటే, మాంత్రికుడు ప్రాణాలు చిలకలో ఉన్నట్టు ఇక్కడ విడతల రజనీ గారి యొక్క గుట్టు, విడతల రజనీ గారికి చిట్టా అంతా ఆ యొక్క పిఏ చేతులు ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. లాలీపాపులు చీగే చిన్నపిల్లల దగ్గర నుండి ఈరోజు అందరికీ అర్థమవుద్ది ఆ విషయం. ఎందుకంటే అసలు ఏ కాజు మీద అరెస్ట్ చేస్తా ఉన్నారు ఏంటని చెప్పి తెలుసుకోవడం మానేసి, అరెస్ట్ చేస్తే ఊరుకోము, ఏం చేస్తున్నారని చెప్పి ఊరుకోమని చెప్పి విడతల రజనీ గారు పోలీసుల మీద రివర్స్ అవ్వడం ఎంతవరకు కరెక్టో పోలీసులు వివరంగా చెప్తా ఉన్నారు. ఇంతకీ ఏ కాజు మీద అరెస్ట్ చేస్తూ ఉన్నారంటే ఆ పిఏని ఎవరో బాధితుడు ఒక ఆయన ఉన్నాడు, అతని దగ్గర నుంచి కోడిగుడ్లు కాంట్రాక్ట్ ఇప్పిస్తా నీకు అని చెప్పి 25 లక్షలు తీసుకున్నాడంట ఆ పిఏ. మరి దీంట్లో విడతల రజనీ గారికి కూడా వాటా వెళ్ళిందో లేదా లెక్కలని తెలుస్తారనుకోండి. ఆ బాధితుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాడు, అయ్యా సార్ నాకు పలానా పిఏ అన్నవాడు 25 లక్షలు తీసుకున్నాడండి, నాకు పలానా కోడిగుడ్లు కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి కాంట్రాక్టు లేదు ఏది లేదు, చివరాఖరికి నాకు ఎంత చెప్పు చూపించాడు, నాకు న్యాయం చేయడం అని చెప్పి పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే సో ఆ పిఏని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అన్ని క్రాస్ ఎగ్జామినేషన్ అన్నీ చేసుకొని అన్ని ఎఫ్ఐఆర్ అంతా కంప్లైంట్ అన్నీ ఫైల్ చేసుకొని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు విషయం అడిగి తెలుసుకోవాలి. ఆ పిఏ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అడగాల్సిన రీతిలో అడగాలి. ఆ విడతల రజనీ గారు ఏం చేస్తూ ఉన్నారు, నా పిఏని అరెస్ట్ చేస్తూ ఊరుకుంటానని చెప్పి పోలీసుల్ని అడ్డుపడడం, వాళ్ళ మీద దౌర్జన్యం చేసేలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు పోలీసులు ఏం చేశారు, చాకచక్యంగా తీసుకొచ్చారు. ఒక్కసారి ఆఫ్ ద రికార్డ్స్ కానీ చెక్ చేస్తే విడతల రజనీ గారు లేనిపోయింది ఆవిడ నెత్తి మీద ఆవిడే పెట్టుకునేటట్టు ఉంది. తీసుకెళ్ళిన కేసు ఏంటి, కోడిగుడ్లు కేసు. కానీ ఇక్కడ ఎంత భయపడుతుంది ఎందుకు విడతల రజనీ గారు? సంథింగ్ ఏదో తన యొక్క గుట్లన్నీ బయట పెట్టేస్తాడేమో, చెందిన అన్న విషయాలన్నీ ఏమైనా ఉంటాయేమో అని చెప్పి, తీగలాగితే డొక్క కదులుద్దేమని చెప్పి విడతల రజనీ గారి యొక్క భయం. కానీ విడతల రజనీ గారి మీద అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. చాలా స్టోన్ క్రాస్ దగ్గర నుంచి 2 కోట్లు తీసుకున్నారని, లేదంటే భూ కబ్జాలు చేశారని, జగనన్న ఇళ్ల కాలనీలో రకరకాల స్కాములు చేశారని చెప్పి విడతల రజనీ గారి మీద ఆల్రెడీ చాలా కంప్లైంట్లు ఫైల్ అయినాయి. సో వీటి మీద ఆల్రెడీ సిట్ విచారణలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇందులో ఒక విధానం అయితే అసలు ఆ పిఏని అరెస్ట్ చేసింది ఎందుకు, కోడిగుడ్ల కేసు మీద. ఆ కోడిగుడ్ల మీద కేసు మీద వెళ్ళాడు, దాని మీద ఎంక్వైరీ జరుగుద్ది. సో సంథింగ్ అవన్నీ మీరేమనాలి, మీరు నిజంగా న్యాయపరంగా చక్కగా వందాతనంగా సరే అరెస్ట్ చేసుకోండి, మేము కోర్టులో తేల్చుకుంటాం, చట్టం అందరికీ సమానమే కాబట్టి మీరు న్యాయపరంగా అంటే అరెస్ట్ చేసుకోండి, మేము కోర్టులో తేల్చుకుంటాం, ప్రతి విషయాన్ని పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేసుకుందామని చెప్పి హుందాతనం మీరు ప్రవర్తించాలి. కానీ మీరు చేసినటువంటి పని చూడండి ఎంత దారుణంగా ఉందో. పోలీసుల్ని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు, పోలీసుల మీద మీరు రివర్స్ అవ్వడం ఏంటి? అసలు సభ్య సమాజంలో ఉన్నామా లేదంటే మనం ఏ సమాజంలో ఉన్నామో, మీరు ఒక హోదాలో ఉండి ఉన్నటువంటి ఒక మహిళ ఉండి మీరు ఈ రోజున ఇలా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కానీ ఈ రోజున వాస్తవాలందరూ ప్రజలు చూస్తున్నారు. ఇలాంటి చేయబట్టే కదా ఈరోజు మీరు 11 సీట్లకు పరిమితం అయ్యారు. మీరు చేసినటువంటి చిలకలూరుపేట నియోజకవర్గంలో మీరు గెలవరని చెప్పి గుంటూరు పంపిస్తే అక్కడ డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోయారంటే ఒకసారి చూడండి. మళ్ళీ ఈ రోజున మీరు ప్రస్తావించడం, పోలీసు వ్యవస్థను నిందించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ రోజున అధికారం ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తించడం, అధికారం లేకపోతే ఇంకోలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు.
అధికారం ఉన్నప్పుడా ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేయలే, అధికారం ఉన్నప్పుడా ప్రజలకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చకుండా మీ యొక్క సొంత స్వలాభం కోసం చేశారు. అందుని కానీ దోచుకో దాచుకో పంచుకో అన్నట్టు దొరికిన మట్టికి అంతా అనుభవించారు. ఈ రోజున ఒక్కొక్కటి బయటపడేపాటికి తీగలాగితే డొంక కదులుతున్నాయి కదా. ఈ రోజు మీ పిఏని అరెస్ట్ చేసేపాటికి మీరు ఎందుకింత గజగజ వణికిపోతా ఉన్నారు? మీరు ఏ తప్పు చేయని వాళ్ళు అయితే ఎందుకు ఈరోజు హుందాతనంగా మీరు ఎందుకు దాచిపెడతా ఉన్నారు? ఈ రోజున అసలైన లా పాయింట్లో ఒకటి ఉంది తెలుసా? నిందితుడు అని తెలిసినప్పుడు ఈ రోజున ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. పలానా పిఏ మీ వాడు అరెస్ట్ అవుతున్నాడని తెలిసి అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అతను నిందితుడు అన్న విషయం తెలిసినప్పుడు అతను దాచిపెట్టడం కూడా పెద్ద క్రైమే తెలుసా? అతను అరెస్ట్ చేయకుండా అడ్డుపడడం కూడా పెద్ద క్రైమే తెలుసు. ఈ కాజ్ మీద కూడా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. కానీ పోలీసులు కాస్త ఆలోచించేవాళ్ళు కాబట్టి తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ రకంగా తీసుకెళ్ళారు తప్ప ఖచ్చితంగా విడుదల రజనీ గారు మీరు సమాజానికి ఒక మంచి గుర్తింపు తెచ్చుకునే వాళ్ళ ప్రవర్తించడం అంతే తప్ప ప్రజాస్వామ్యంలో ఉన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఈ ప్రజలు రేపు పొద్దున్న మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఓట్లు వేస్తారు, ఇలాంటి ప్రతిదీ చెక్ చేసుకుంటారు. ఈ రోజున మీరు పోలీస్ వ్యవస్థను ఉద్దేశించి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఏంటండి అది? పోలీసులు వచ్చింది ఎందుకు? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు కదా. గతంలో ఇలాగే కదా లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకుండా విస్తృత స్థాయిలో మీరు విరుచుకుపడిపోయారు. ఇలాగే మీరు ఇంకా కంటిన్యూ చేస్తామంటే అక్కడ ఏమన్నా మామూలు విషయమా? అక్కడ ఉన్నది మామూలు వల్ల. ఈ రోజున కూటమి ప్రభుత్వం తప్పు చేసిన వాడిని ఎవరిని విడిచిపెట్టొద్దని చెప్పారు. అది చిన్నోడవనే పెద్దోడవని ఏ పార్టీ వాడవనే, టీడీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా ఆఖరి వైసీపీ అయినా ఏ పార్టీ వాడైనా సరే తప్పు చేస్తే కాలర పట్టుకొని ముఖ్యమంత్రినైనా అరెస్ట్ చేయండి అని చెప్పి స్ట్రిక్ట్ ఆర్డర్స్ పోలీసులకు ఇచ్చారు. ఎందుకు వదిలిపెడతారు? మీ పిఏ అయితే అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. తప్పు చేస్తే ఎవరైనా చట్టం ముందు ఎవరైనా అందరూ సమానమే. మీరు ఎంత దాచిపెట్టినా ఏం చేసినా నిజాలన్నీ బయటకు వస్తాయి. కానీ మీరు ఒకటి మాత్రం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు మీ యొక్క నియోజకవర్గంలో ఏం చేశారు ప్రజలకి? ఈ రోజున మీరు నిజంగా మిమ్మల్ని చూస్తే బాధేస్తుంది. ఎందుకంటే ఒక మహిళని ఈ రోజున అలా పోలీసులు అలా ఇబ్బంది పెట్టారని చెప్పి అనిపిస్తుంది. కానీ అక్కడ జరిగిన సిచ్యువేషను మీ అంతటా మీరే చేసుకున్నది. అది పోలీసులు అక్కడ ఏమీ ఇబ్బంది పెట్టలే మిమ్మల్ని. పోలీసులు ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు మీరే క్రియేట్ చేసి అక్కడ ఏం చేశారు? కానీ ప్రజలు మాత్రం మిమ్మల్ని అందరినీ అసహించుకుంటారండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని ఎంతసేపు మీ యొక్క నాయకత్వంలో మీరు బాగుపడ్డారు తప్ప ప్రజలకంటూ చేసిందంటూ ఏమైనా ఉందంటే ఏమీ లేదు. పిఏలు బాగుపడ్డారు, మీ యొక్క కార్యకర్తల్లో కాస్త కొంతమంది బాగుపడ్డారు, మీ పేరు చెప్పుకుని కొంతమంది బాగుపడ్డారు. మీరైతే సుఖంగా మీ యొక్క సుఖాలన్నీ బాగుపడ్డలా చేసుకున్నారు. కానీ ప్రజల నొద్ది చేసిందంటూ ఏమైనా ఉందంటే ఏమీ లేదు. ఇప్పటికైనా రేపు ఎన్నికలు రాబోతూ ఉంటాయి. 2029లో మేము ఓడిపోయాం కదా, కనీసం ప్రజల్లోకి వెళ్ళి మేము ఎలా ఓట్లు అడగగలం, ఇలాంటి తప్పుడు అన్ని పనులను చేసి ఈరోజు మేము ప్రజల ముందుకు ఏ రకంగా వెళ్ళాలో అని చెప్పి ఇలాంటివన్నీ తెలుసుకొని ప్రజలకు కాస్త ఉపయోగ పనులు చేసుకుంటాం ముందుకు కొనసాగండి. అంతే తప్ప బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకుంటా, ఉన్నది లేనట్టు లేదో ఉన్నట్టు క్రియేట్ చేసుకుంటా మీ యొక్క తప్పులు మీరే బయట వేసుకునేలా చేసుకోమాకండి. ఇప్పటికైనా సరే ఆ పోలీసులకు సహకరించండి ప్రతి విషయానికి. రేపొద్దున మీరు కూడా అరెస్ట్ అవుతారు. ఎందుకంటే మీ మీద అనేక రూమర్స్ వచ్చినాయి. ఏదో మైనింగ్ సంబంధించి 2 కోట్ల రూపాయలు స్కామ్ చేశారని కొన్ని వచ్చినాయి కదా. మరి వీటి మీద కూడా సమగ్ర విచారణ జరుపుతూ ఉన్నారు. ఖచ్చితంగా మీ మీద కూడా ఎంక్వైరీ జరుగుద్ది. రాబోయే రోజుల్లో మీరు కూడా ఓసలు ఎక్కడ రెడీగా ఉన్నాయి. ఇక్కడ మీరు ఒక్కరే కాదు, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే. మీ జగన్మోహన్ రెడ్డి గారు లెక్కర్ స్కామ్లో ఆయన కూడా అరెస్ట్ అవ్వడానికి రంగం సిద్ధమైంది. కొన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసినట్టు లెక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా రాబోతూ ఉంది. సో ఖచ్చితంగా తప్పు చేసిన వాడిని ఎవరైనా సరే కూటమి ప్రభుత్వం విడిచిపెట్టదు. పోలీస్ వ్యవస్థ చాలా స్ట్రిక్ట్ అండ్ రూల్స్గా పనిచేస్తూ ఉంది. లా అండ్ ఆర్డర్ ఈ రోజున కంట్రోల్గా ఉంది. ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమే. అది నీ పిఏ అవనే మీరేవనే రేపొద్దున మీ యొక్క ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఖచ్చితంగా తప్పు చేసినట్టు శిక్ష అనుభవించాల్సిందే.